దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారని, అందరూ కూడా దేవునిలో మరి వాక్యములో క్రీస్తులో ఫలభరితంగా వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క వాక్యమును కొద్దిమంది చూస్తూ ఉన్నారు, మంచిది. దాన్ని బట్టి దేవుని నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిమంది ఈ వాక్యాన్ని స్వీకరించగలిగితే, ఈ కొద్దిమంది యొక్క జీవితాల్లో ఆశీర్వాదము నింపబడితే, ఈ కొద్దిమందిలో ఆధ్యాత్మికమైనటువంటి మాటలు ఫలిస్తే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని, మరి అభివృద్ధి అనేది మరి ఈ చిన్నగానే ప్రారంభించబడుతుంది. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే ప్రారంభించబడుతుందని నేను నమ్మిన వాడిని, నమ్ముతున్నవాడిని. అదే మా యొక్క ప్రమాణముగా మరి మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు వింటున్న ఈ వాక్యాలను బట్టి మీరు బలపరచబడి, మీకు ఆదరణకరంగా దీవెనకరంగా అనిపిస్తే మీరు ఈ వాక్యాల్ని మరికొద్ది మందికి షేర్ చేయండి, పంచుకోండి. వారు కూడా ఈ వాక్యాన్ని రోజు చూసేవారుగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకని అంటే దేవునికి వాక్యము జీవము. దేవుని యొక్క సన్నిధి మనకి కాపరిగా ఉండి, దేవుని యొక్క వాక్యము మనకి తోడుగా ఉండి, దేవుని యొక్క వాక్యము మనకు మార్గముగా ఉండి, దేవుని యొక్క వాక్యము మనకు వెలుగుగా ఉండి, దేవుని యొక్క వాక్యము మనకి ఆదరణగా ఉండి, దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తూ, దేవుని యొక్క వాక్యము మనల్ని తీర్చిదిద్దుతూ, దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము మరి ఎంతో మంచి దినాల్ని, మంచి రోజులను మనం చూడగలుగుతాం. అందుకని కీర్తనకారుడు అంటాడు ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని అంటాడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎప్పుడండి? దేవుని యొక్క కాపరితత్వంలో, ఆయన యొక్క మరి కాపరితత్వంలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన యొక్క సంరక్షణలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన కాపరి ఉంటూ ఉండగా, ఆయన మేపే గొర్రెలుగా మనం ఉన్నప్పుడు, ఆయన పోషించేటువంటి గొర్రెలుగా మనము మరి మన యొక్క విధేయతను కనపరుస్తున్నప్పుడు మనము నిత్యము కూడా క్షేమాన్ని కలిగి ఉంటాం. ఎలాగ క్షేమం కలిగి ఉంటామంటే, మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములై, మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమలు మన వెంట వస్తాయి. అది కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, అందుకని ఉదయముననే నీ కాపరి అయినటువంటి యెహోవా యొక్క మాటను మేము ముందుకు తీసుకుని వస్తున్నా. మన కాపరి అయినటువంటి క్రీస్తు యొక్క మాటను మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ మాట నీకు కాపరిగా ఉంటుంది. ఈ మాట నీకు మరి దేవోక్తి వల్లే పనిచేస్తుంది. ఈ మాట నీకు ప్రాకారం వల్లే పనిచేస్తుంది. ఈ మాట నీకు వెలుగును చూపిస్తుంది. ఈ మాట నీకు దారిని చూపిస్తుంది. ఈ మాట నేను ధైర్యపరుస్తుంది. ఈ మాట నేను నిబ్బరపరుస్తుంది, ఆదరణ కలగజేస్తుంది. ప్రియ సహోదరుడా, ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, పోషిస్తుంది కూడా. కాబట్టి వాక్యమునకు దూరం అయిపోయిన వారి యొక్క జీవితాలను నేను చూస్తూ ఉన్నాను. వారిలో ప్రకారం లేనటువంటి స్థితి ఎలా ఉంటుందో, చెడిపోయినటువంటి పరిస్థితి ఎలా కనబడుతుందో, అలాగే ఆ వాక్యము వారిలో లేకపోవడం వలన ఏదో ఒక కలహము, ఏదో ఒక మరి పరిస్థితి, ఏదో ఒక గలాట వారి జీవితాల్లో నేను చూస్తూ ఉన్నాను. మీరైతే ఎలా ఉండకూడదని నేను ఆశపడుతున్నాను. ఈ దేవోక్తి నీకు ఒక బౌండరీగా ఉండాలి, ఒక ప్రాకారంగా ఉండాలి, ఒక చక్కటి కాపరితత్వంలో నువ్వు వర్ధిల్తూ ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కాపరి కలిగినటువంటి గొర్రెల మంద క్షేమము కలిగి ఉంటుంది. కాపరి కలిగినటువంటి గొర్రెల మంద మరి సమయానికి ఆహారం చేత పోషింపబడుతుంది. కాపరి కలిగినటువంటి గొర్రెల మంద సమయానికి ఆ నీళ్లు తాగేవి తృప్తి చెందగలుగుతూ ఉంటాయి. కాపరి కలిగినటువంటి ఆ గొర్రెల మంద మరి మేత సమయంలో బయటికి వెళ్ళి మేయగలుగుతాయి, మేత సమయంలో మేయగలుగుతాయి. అలాగే సమయానికి తన దొడ్డికి అవి చేరుకోగలుగుతాయి. అంతేకాదు, దొడ్డుకు చేరుకున్నటువంటి ఆ గొర్రెలు మరి కాపరి ఆ దొడ్డికి కాపలా కాస్తూ ఉండగా అవి క్షేమంగా నిద్రపోగలుగుతాయి, అవి ధైర్యంగా నిద్రపోగలుగుతాయి. ఏ శత్రువు వచ్చి, ఏ అడవి మృగాలు వచ్చి, క్రూర మృగాలు వచ్చి మా మీద దాడి చేస్తాయి అనేటువంటి భయం కానీ ఆందోళన కానీ వాటికి ఉండదు. నిశ్చంతగా అవి నిద్రిస్తూ ఉంటాయి. ఎందుకంటే కాపరి వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి, కాపరి వారికి కాపలా కాస్తున్నాడు కాబట్టి. ప్రియ సహోదరుడా, ఆ గొర్రెల మందకు అలాంటి ధైర్యం కలిగి ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఒకవేళ శత్రువు ఎవరైనా వచ్చినా కానీ మా కాపరి మా పక్షంగా నిలబడతాడనేటువంటి భరోసా వాటికి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, యెహోవా నీ కాపరి,
నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమలు నీ వెంట రావాలని నీ కాపరి కోరుకుంటున్నాడు. అయితే ఈ వాక్యమును స్వీకరించలేని వారు, వాక్యమును అలక్ష్యపరుస్తున్న వారు, వాక్యమును వినడానికి మనసు నిలపలేకపోతున్న వారు, వాక్యము కొద్దిసేపు 5 నిమిషాల నుండి 10 నిమిషాలు విందామనేటువంటి కనీస ఆ సమయాన్ని కేటాయించలేకపోతున్న వారు నేను చూస్తూ ఉన్నాను. మీరు అనుకుంటూ ఉంటారు కానీ ప్రియ సహోదరుడా, ఈ వాక్యము నీలో మరి సరైనటువంటి స్థితిలోనికి నడిపించాలంటే ఈ వాక్యమునకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. వాక్యమునకు నువ్వు ఎప్పుడు కూడా స్థానం ఇవ్వాలి. వాక్యమునకు ఎప్పుడు కూడా మనసు నిలపాలి. ప్రియ సహోదరుడా, నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, ఎంత ఒత్తిడైనా ఉండవచ్చు, ఎంత బిజీగానే ఉండవచ్చు. అయితే దానికంటే ముందు ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైన ఎరిగి దీనికి ఎక్కువ సమయాన్ని లేదా ఎక్కువ ప్రాముఖ్యతను వాక్యానికి ఇవ్వాలనేటువంటి ఆ మనసును నువ్వు నిలపాలని ప్రయాసపడుతున్నాను. ఎందుకంటే నువ్వు వంట చేయడానికి చక్కగా మనసు నిలుపుతావు, లేకుంటే నీవు ఆఫీస్కి వెళ్ళడానికి ఇంటి యజమానిగా ఇంటికి ఏం కావాలో దానికోసం మనసు నిలుపుతావు, అన్ని పనులు చేయడానికి సమయాన్ని కేటాయించగలుగుతావు, అన్నిటికి కోసం కూడా నువ్వు మరి ఒక ప్రణాళిక చేసుకుని చక్కగా దాని ప్రకారం వెళ్తావు. ఆ ప్రణాళికలో వాక్యము కోసం ఎందుకని నువ్వు సమయాన్ని కేటాయించలేకపోతున్నావు? వాక్యము వినాలనేటువంటి ఆసక్తిని ఎందుకు నీ ప్రణాళికలు ఉంచలేకపోతున్నావు? ప్రియ సహోదరుడా, ఇదొక్కసారి ఆలోచన చేయి. యెహోవా నీ కాపరి, నీకు లేమి కలగదు. ఏమేమి పనులు చేస్తున్నావో వాటిలో లేమి అనేది ఉండదు. ఎలాంటి చోట ఉంటున్నావో అలాంటి ఆ ప్రదేశాల్లో నీకు లేమి. ఎడారిలో సహితము ఆయన నీటి బొగ్గలను పుట్టించగలవాడు ఆయన, అరణ్యంలో సహితము ఆయన మన్నాను కురిపించిన దేవుడైన. ప్రియ సహోదరుడా, ఎందుకు కొదవవుతుంది, ఎందుకు లేమవుతుంది, ఎందుకు ఈ గలాట నీ జీవితంలో కలుగుతుంది అంటే వాక్యమునకు ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వట్లా, వాక్యమునకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వట్లా, వాక్యమునకు కేటాయించవలసిన సమయాన్ని నువ్వు కేటాయించలేకపోతున్నావు. 24 గంటలు ఎలా గడిచిపోతున్నాయి, ఇట్టే గడిచిపోతున్నాయి. సరైన ప్రార్థనకు నువ్వు సమయాన్ని ఇవ్వట్లే, సరైన వాక్యానికి నువ్వు సమయాన్ని ఇవ్వట్లే. అన్నిటికీ అవకాశం ఉంటుంది కానీ వాక్యమునకు అవకాశం ఉండలేదు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట రావాలని దేవునికి దాసుడిని ఆశపడుతూ ఈ కాపరి యొక్క వాక్యాన్ని మేము ముందుకు తీసుకువస్తున్నాను. మన కాపరి యొక్క వాక్యమును మేము ముందుగా అందిస్తున్నాను. కాబట్టి వాక్యములు రండి, జీవితాన్ని మరి క్షేమకరంగా మార్చుకోండి, ఫలభరితంగా మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలని దేవా, ఉదయం నేను నీ సన్నిధికి వచ్చి నీవే మా కాపరివని ఇదిగో నేను నీ వైపు మా యొక్క తలలు ఎత్తుకొని నీ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మా వైపు చూడండి బాబు, మాకు కావలసినటువంటివి మాకు సమకూర్చండి. మా అనుదినహారం మాకు ఇవ్వండి, మా కృపాక్షేమములు మాకు ఇవ్వండి, మా అభివృద్ధిని మాకు ఇవ్వండి, మా ఇదిగో ప్రభా మా పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టండి, మా స్థితిగతులన్నింటినీ కూడా చక్కబెట్టండి. ఇదిగో ప్రభా మేము ఏమి కలిగి ఉన్నాం అన్నిటి అందున ప్రభావ మేము జయం పొందుకోవడానికి సహాయం దయచేయండి. చేతులకు అప్పగిస్తున్నాం అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరచండి. కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు మీ సన్నిధి మీ వాక్యము ఎప్పుడు మాతో ఉంచమని నా ప్రభువును ప్రియరక్షకుడు యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.